వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్. సో ఈరోజు మనము ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్ మరియు గ్రూప్ డీకి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పాలిటీ గురించి తెలుసుకుందాం. సో పాలిటీలో పర్టికులర్గా మనం ఫండమెంటల్ రైట్స్ గురించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటున్నాం. ఓకేనా? సో మనకి ఫండమెంటల్ రైట్స్ సంబంధించి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదవాలి అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా మనకు ఫండమెంటల్ రైట్స్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ అనేది ఎన్నో పార్ట్లో ఉన్నది అంటే థర్డ్ పార్ట్లో ఉంది. సో మూడో భాగంలో ఉన్నది. కాన్స్టిట్యూషన్లోని థర్డ్ పార్ట్లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి మెన్షన్ చేయబడ్డాయి. థర్డ్ పార్ట్లో మనకి 12వ ఆర్టికల్ నుంచి ఆర్టికల్ నెంబర్ 12 టు ఆర్టికల్ నెంబర్ 35. సో 12 to 35 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి చెప్తున్నాయి. అయితే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి ప్రజెంట్ మనకి 6 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. కాన్స్టిట్యూషన్లో మనకి 6 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. బట్ ఒకప్పుడు 7 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. 7 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. అందులో మనకి రైట్ టు ప్రాపర్టీ అంటే ఆస్తి హక్కు గురించి. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకప్పుడు ఫండమెంటల్ రైట్గా ఉండే. బట్ ఈ రైట్ టు ప్రాపర్టీ లేదా ఆస్తి హక్కు అనే దాన్ని మనకి జనతా గవర్నమెంట్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సో 1978లో 1978లో ఏం చేసిందంటే ఈ థర్డ్ పార్ట్లో ఉన్న రైట్ టు ప్రాపర్టీ ఆస్తి హక్కును ఇక్కడ నుండి తీసేసి మనకి కాన్స్టిట్యూషన్లోని 12th పార్ట్. సో కాన్స్టిట్యూషన్లోని 12th పార్ట్లో 300A అనే ఆర్టికల్లో చేర్చడం జరిగింది. 300A అనే ఆర్టికల్లో చేర్చారు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు, రాజ్యాంగ అమల్లోకి వచ్చినప్పుడు మొత్తం ఎన్ని రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని మీకు క్వశ్చన్ వస్తే సో 7 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని ఆన్సర్ చేయాలి. ఇప్పుడైతే 6 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి యాక్చువల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లోనైతే సో అంటే స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనైతే చాలా డెప్త్గా వస్తుంది. యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా చాలా డెప్త్గా రావడానికి అవకాశం ఉంది. కానీ మనకి ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో మనకి బేసిక్స్ తెలుసుకుంటే సరిపోతుంది. సో ఆ బేసిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో మనకి 6 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఈ 6 రకాల ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు గురించి మనకి 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ అంటే 14 to 18 ఆర్టికల్స్ మనకి రైట్ టు ఈక్వాలిటీ సమానత్వ హక్కు గురించి చెప్తున్నాయి. ఇక రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసి మనకి 19 to 22 ఆర్టికల్స్ మనకి రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్తా ఉన్నాయి అంటే స్వేచ్ఛా హక్కు గురించి చెప్తున్నాయి. నెక్స్ట్ రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకి 23 and 24 ఆర్టికల్స్ రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లేదా పీడనాన్ని నిరోధించే హక్కు గురించి తెలియజేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మనకు సో మత స్వేచ్ఛ హక్కు గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 25 to 28 ఆర్టికల్స్ మనకి మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే విద్యా సాంస్కృతిక హక్కు గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 29 and 30 ఆర్టికల్స్ మనకి కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ గురించి చెప్తా ఉన్నాయి. ఇక నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే సో మనకి రాజ్యాంగ పరిహార హక్కు గురించి ఆర్టికల్ నెంబర్ 32 తెలియజేస్తూ ఉన్నది. ఇట్లా మొత్తం మనకి 6 రకాల ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఆ 6 రకాల ఫండమెంటల్ రైట్స్ గురించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్స్ ఏ ఫండమెంటల్ రైట్ గురించి చెప్తున్నాయి అనేది ఇవి బేసిక్స్, ఇవి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఓకేనా? సో మరి ఇక్కడ 31 ఆర్టికల్ గురించి ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. 31 ఆర్టికల్ ఒకప్పుడు మనకి థర్డ్ పార్ట్లో ఉన్న రైట్ టు ప్రాపర్టీ గురించి తెలియజేసేది. సో అది ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీని మనకి 12th పార్ట్లోకి మూవ్ చేశారు. 300A అనేటువంటి ఆర్టికల్లోకి మూవ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజెంట్ 6 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనం రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు గురించి తెలియజేస్తూ ఉంది. మనకి ఆర్టికల్ నెంబర్ 14 చట్టం ముందు అందరూ సమానమే లేదా ఈక్వాలిటీ బిఫోర్ లా గురించి చెప్తా ఉన్నది. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే చట్టం ముందు అందరూ సమానమే అనే దాని గురించి తెలియజేస్తూ ఉన్నది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే. మరి ఇది చట్టం ముందు అందరూ సమానం అనేది ఎవరికి వర్తించదు అని మనకి అడగడానికి అవకాశం ఉంది. సో చట్టం ముందు అందరూ సమానమే అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి, ఫారిన్ అంబాసిడర్స్ అంటే విదేశీ రాయబారులకి వర్తించదు.
కానీ వీళ్ళకి ముగ్గురికి తప్ప, అంటే వీళ్ళకి తప్ప మిగిలిన అందరికీ వర్తిస్తుంది. సో ఈ రైట్ టు ఈక్వాలిటీలోని ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఆర్టికల్ నెంబర్ 14 అనేది. సో ఇట్లాంటివి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5 వివక్షలు పాటించవద్దు అని మనకి ఆర్టికల్ నెంబర్ 15 చెప్తున్నది. అబాలిషన్ ఆఫ్ 5 డిస్క్రిమినేషన్స్, 5 వివక్షలు పాటించవద్దు అని మనకి ఆర్టికల్ నెంబర్ 15 చెప్తున్నది. అంటే అది ఏంటిది, 5 డిస్క్రిమినేషన్స్ ఏంటి అంటే కుల, మత, జాతి, లింగ, జన్మ, నివాస అనే ఈ 5 డిస్క్రిమినేషన్స్ ఫాలో కావద్దు అని చెప్తా ఉన్నది. ఓకేనా. సో అంటే 5 వివక్షలు పాటించవద్దు అని చెప్తున్నది. ఆర్టికల్ నెంబర్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 17 అంటరానితనాన్ని పాటించవద్దు అంటే అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తున్నది. సో నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 18 వచ్చేసి టైటిల్స్, అబోలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే బిరుదులు ఇవ్వడం నిషేధము అనే దాని గురించి చెప్తా ఉన్నది. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి రైట్ టు ఈక్వాలిటీ కిందకి వస్తాయి, అంటే సమానత్వ హక్కు గురించి వస్తాయి. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ హక్కు గురించి, అందులో ఆర్టికల్ నెంబర్ 19లో సో 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ గురించి మెన్షన్ చేయబడ్డది. 6 రకాల స్వేచ్ఛల గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 19లో మెన్షన్ చేయబడ్డాయి. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 20లో వచ్చేసి అక్రమ నేరం నుండి రక్షణ కల్పిస్తున్నది. అక్రమ నేరం నుండి సో అంటే కన్విక్షన్ అఫెన్సెస్. సో మనకి కన్విక్షన్ అఫెన్సెస్ ఒకవేళ కనుక ప్రభుత్వము ఒక వ్యక్తిని అక్రమంగా నేరం చేశాడని సో అరెస్ట్ చేస్తే కనుక దాని నుంచి మనకి అంటే అక్రమ శిక్ష నుండి రక్షణ కల్పిస్తూ ఉన్నది ఆర్టికల్ నెంబర్ 20. నెక్స్ట్ 21 వచ్చేసి మనకి జీవించే హక్కు గురించి చెప్తున్నది. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మనకు ఆర్టికల్ నెంబర్ 21 అనేది చెప్తా ఉన్నది. సో నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 22 వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 22 అనేది మనకి దేని గురించి చెప్తున్నది అంటే సో అక్రమ అరెస్ట్ అనే నిర్బంధం నుంచి. ఇదేమో మనకు అక్రమ నేరము శిక్ష నుండి రక్షణ పొందే హక్కు 22 వచ్చేసి అక్రమ అరెస్ట్ మరియు నిర్బంధం అంటే గవర్నమెంట్ కనుక ఒక వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసినా నిర్బంధించిన సో ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 22 అనేది కనబడుతున్నది. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 23 వచ్చేసి మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నది. సో పర్టికులర్గా ఎవరిని అంటే ఉమెన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నది. అంటే మనుషుల చేత చేపించేటువంటి అక్రమ రవాణా, అక్రమ వ్యాపారం నుండి సో కాపాడుతున్న ఆర్టికల్ ఏంటి అంటే 23 ఆర్టికల్. నెక్స్ట్ ఇదే ఆర్టికల్ నెంబర్ 23 ఏమని చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్. అంటే ఫోర్స్డ్ లేబర్ అంటే ఏంటిది, మనకి వెట్టి చాకిరీ నిషేధం గురించి కూడా ఆర్టికల్ నెంబర్ 23 చెప్తున్నది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 24 సో చిన్న పిల్లల చేత అంటే 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల చేత సాధారణ పనులు కూడా చేయించొద్దు. 14 to 18 years పిల్లల చేత సో అజౌడస్ ఇండస్ట్రీలలో పనులు చేయించొద్దు అంటే హానికర పని పరిస్థితుల్లో పనులు చేయించొద్దు అని మనకి ఆర్టికల్ నెంబర్ 24 చెప్తున్నది. అంటే ఇది అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ గురించి చెప్తున్నది. సో చైల్డ్ లేబర్ గురించి మనకి ఆర్టికల్ నెంబర్ 24 అనేది చెప్తున్నది. నెక్స్ట్ ఇది 25 to 28 ఆర్టికల్స్ వచ్చేవి రిలీజియన్ గురించి తెలియజేస్తూ ఉన్నాయి. రిలీజియన్ అంటే మతాన్ని గురించి తెలియజేస్తున్నాయి. అంటే మనకి ఇష్టమైన మతాన్ని తీసుకోవచ్చని, ఇష్టమైన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చని, సో ఇష్టమైన మతాన్ని ఆచరించవచ్చని, మత వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను అంటే రిలీజియన్ మేనేజ్మెంట్లో మనకు ఫ్రీడమ్ ఉందని చెప్పేస్తూ ప్లస్ మత బోధ గురించి చెప్తున్నది. అంటే మత బోధ ఎక్కడ చేయొచ్చు, రిలీజియన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎక్కడ చేయొచ్చు, ఎక్కడ చేయరాదు. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో సో మత బోధ చేయరాదని, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మత బోధ చేయొచ్చని, బట్ దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకి 28లో అంటే 25 to 28లో మన మతానికి సంబంధించినటువంటి హక్కుల గురించి మనం తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 29 and 30 ఇవి దేని గురించి చెప్తున్నాయి అంటే మైనారిటీ ఇంట్రెస్ట్ గురించి చెప్తున్నది. అంటే మన ఇండియాలో సో మైనారిటీస్ గురించి చెప్తున్నది. అయితే కాన్స్టిట్యూషన్లో మైనారిటీస్ అంటే ఎవరు, మైనారిటీస్ ఎన్ని రకాలు అనేది చెప్పకపోయినప్పటికీ మన గవర్నమెంట్ సో మన ఇండియన్ గవర్నమెంట్ మైనారిటీస్ ఆర్ 2 types అంటే ఒకటి రిలీజియన్ బేస్డ్ మైనారిటీస్, ఒకటి లాంగ్వేజ్ బేస్డ్ మైనారిటీస్ అని సో డివైడ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డివైడ్ చేసింది. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్క్రిప్ట్ను అంటే వాళ్ళ యొక్క లిపిని, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని సో వాళ్ళకి సంబంధించినటువంటి కల్చర్ను డెవలప్ చేసుకోవచ్చు. ఆ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అని మనకి ఆర్టికల్ నెంబర్ 29 and 30 చెప్తా ఉన్నాయి. ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ను గవర్నమెంట్ వయలేట్ చేస్తే అంటే డిస్టర్బెన్స్ కనుక చేసింది అనుకోండి, మన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించింది అనుకోండి గవర్నమెంట్, మనం ఏం చేయొచ్చు అంటే ఆర్టికల్ నెంబర్ 32 ప్రకారము
సో మనం సుప్రీంకోర్టుకైనా లేదంటే హైకోర్టుకైనా వెళ్ళవచ్చు. అప్పుడు ఏం చేస్తుంది సుప్రీంకోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ మనకి 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. ఎబియస్ కార్పస్, మాండమాస్, ప్రొహిబిషన్, సెరిషోరీ, కోవారెంటో అనే 5 రకాల రిట్లను జారీ చేసి సో అక్కడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఆ వ్యక్తి యొక్క హక్కులను కాపాడుతుంది. ఓకేనా. సో ఇట్లా కోర్టులు మన ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తాయి. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎన్ఫోర్స్డ్ బై కోర్ట్స్ అంటున్నాం మనం. అంటే ఏంటి, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోర్టుల ద్వారా అమలు చేసుకోవచ్చు. మన ప్రాథమిక హక్కులు ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేసినా మనం కోర్టుకి వెళ్ళి నా ప్రాథమిక హక్కులకు భంగం కలిగించారు అని చెప్పేసి మనం కోర్టులో కేసు వేస్తే, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ కేసు వేస్తే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రిట్స్ పాస్ చేసి మన ప్రాథమిక హక్కులను అమలు చేయడం జరుగుతాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ అంశాలు. ఇట్లాంటి బేసిక్ అంశాల మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనము ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి గ్రూప్ డి కానీ లేదా ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఇట్లాంటి వాటిలలో మనకి సో చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తాయి. వాటిలో మనం బేసిక్ అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. గ్రూప్స్ లాగా లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా పాలిటీలో చాలా డెప్త్ క్వశ్చన్స్ అడగడానికి తక్కువ స్కోప్ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇట్లా ఈ విధంగా మీరు ఫండమెంటల్ రైట్స్ను చదవండి.